కాళేశ్వరం పేరుతో మాజీ సీఎం కేసీఆర్ 1,00,000 కోట్లు వృధా చేశారని ఫైర్ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ చేసిన అప్పులకే 20,000 కోట్ల మిత్తిలు కట్టామన్నారు. బీఆర్ఎస్ హయాంలో వందలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 1,00,000 కోట్లతో ప్రతి సెగ్మెంట్లో 500 పడకల ఆసుపత్రి కట్టొచ్చన్నారు. త్వరలో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు వివేక్. సిద్దిపేట అభివృద్ధి కోసం ప్రభుత్వం 18 కోట్లు మంజూరు చేసిందన్నారు మంత్రి. సిద్దిపేట పర్యటనలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వివేక్. తర్వాత పేషెంట్లకు స్వయంగా బీపీ చెక్ చేశారు మంత్రి. మీ అందరూ తెలుసు, కేసీఆర్ సమయంలో అప్పులు చేసి 60,000 కోట్ల అప్పు తెలంగాణలో ఉంటే దాని మీద 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత అది టీఆర్ఎస్ ప్రభుత్వంది. కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు అంటే నెలకు 5,000 కోట్ల రూపాయలు అప్పు వ్యక్తి మన రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు కడుతుంది. 5,000 కోట్లు అంటే ఎన్ని కోట్లు అయినాయమ్మా? సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కడుతున్నారు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లేదు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి మనందరికీ 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకుంటే మనందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా లేదమ్మా? వచ్చినాయి కదా. మనకు రేషన్ కార్డులు వస్తే మనకు 200 యూనిట్లు ఫ్రీ వస్తాయి. ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు వస్తుంది, మహిళా బస్ ట్రావెల్ ఫ్రీ ఉంటుంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. కేసీఆర్ హయాంలో మీరు అందరు చూసినారు, మనకు కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేశాడు. 5 సంవత్సరాలు అయింది ఈ ప్రాజెక్ట్ కట్టి, కానీ కేవలము 60 టీఎంసీల నీళ్లు ప్రజలకు ఇద్దామని చెప్పి పంపింగ్ చేసినారు. అది కూడా పైనుంచి వాన వచ్చినప్పుడు 60 టీఎంసీ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. అంటే మనము ఏదైతే ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టు పైన ఇప్పటి వరకు 20,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కట్టడం జరిగింది. అంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు మన సిద్దిపేటలో కూడా 1000 బెడెడ్ హాస్పిటల్ కట్టిండు. ఇంత పెద్ద ఖర్చు ఎందుకు పెట్టాలి? ఈ డిస్ట్రిక్ట్ కి, సిద్దిపేట డిస్ట్రిక్ట్ కి ఒక 500 బెడ్ల హాస్పిటల్ ఉంటే మనకందరికీ మంచిగా ఉండేది. మొత్తం పూర్తిగా కూడా అయిపోయింది ఇప్పటి వరకు స్టాఫ్ తో సహా. మన అందరికీ కూడా మనము ఈ హాస్పిటల్ కూడా మంచిగా నడుపుతుంది. కానీ కేవలము ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు అందరు చూస్తున్నారు. కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందో, కేవలం కమిషన్ల కోసం తుమ్మిడి అట్ట నుంచి తీసుకెళ్లి కాళేశ్వరంకి తీసుకుపోవడం జరిగింది. మీ అందరు చూసినారు, కేసీఆర్ అప్పుడు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి కట్టలే. ఇప్పుడే నాగరాజ్ చెప్తున్నాడు, సార్ మా వాడలో, మా 8 వాడలో చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు కావాలి, మీరు శాంక్షన్ చేస్తారా అని చెప్పి నాకు పక్క నుండి ఇప్పుడే అడగడం జరిగింది. నేను వారికి విశ్వాసం ఇప్పించిన. ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వము 3,500 ఇల్లు మన సిద్దిపేటకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే మళ్ళీ మనకు 2,500 ఇల్లులు శాంక్షన్ అవుతాయి. మీరు ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసి నాగరాజ్కి ఇవ్వండి. ఇవన్నీ ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత మనకు కొత్త ఇల్లులు వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించే బాధ్యత మాదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ